ప్రచారంలో భాగంగా ఈరోజు కొర్రతండకు రావడం జరిగింది. కొర్రతండ వాసులు ప్రతి ఒక్కరు కూడా ఘనస్వాగతం పలికినారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈసారి కృష్ణారెడ్డి గారిని మంచి మెజార్టీతో కొండతార వాసులు గెలిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మున్గోడు నియోజకవర్గం నుండి కూడా అతి మెజార్టీతో కృష్ణారెడ్డి గారు గెలుస్తున్నాడు. ఎక్కడ పోయినా కూడా మున్గోడు ఏ మండలం పోయినా కూడా కృష్ణారెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ ముందు అండగా ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. ప్రతి విలేజ్లో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈసారి కృష్ణారెడ్డి విజయం ఖాయమని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం కొర్రతండకు రావడం జరిగింది. ఈరోజు ప్రజలు ముగ్గురు అభ్యర్థులు కీలకంగా మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఒకరు కాంగ్రెస్ తరఫున, ఒకరు టీఆర్ఎస్ తరఫున, ఒకరు బీజేపీ తరఫున. ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థి కాంట్రాక్టుకు అమ్ముడుపోయి పోయినసారి బీజేపీలో చేసి ఈసారి కాంగ్రెస్ తరఫున మళ్ళీ అమ్ముడుపోయి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండ్రు. ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. అదే టీఆర్ఎస్ అభ్యర్థి కమిషన్లు భూ కబ్జా కోరని ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. కృష్ణారెడ్డి స్వచ్ఛందంగా ఇలా ప్రజలకు సేవ చేద్దామని మొదటిసారిగా అసెంబ్లీలో బరిలో దిగుతున్నాడు కనుక అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నరసింహారెడ్డి సార్ గారు వచ్చారు. కృష్ణారెడ్డి సార్ వాళ్ళ అన్నగారు వారు ఈరోజు వచ్చి కొరతండలో ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఈ కొరతండ గ్రామంలో ఈసారి పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ ఇస్తామని ఇక్కడ కొరతండ ప్రజలు చెప్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 2023 తేదీ జనరల్ ఎలక్షన్లో భాగంగా కొరతండలో ప్రచారానికి కృష్ణారెడ్డి గారికి మద్దతు కోసము వారి అన్నగారైనటువంటి చెల్లమల్ల నరసింహారెడ్డి గారు కొరతండ గ్రామ పంచాయతీ బూత్ నెంబర్ 125కి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. గతంలో మునుగోడు ప్రజలు ఇద్దరు అభ్యర్థుల పనితీరు చూశారు. ఆ ఇద్దరు అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారంటే ఒకరు వచ్చేసి కమిషన్లు, ఇంకో అతను వచ్చేసి ఏంటంటే పారాషూట్లా వస్తాడు వెళ్ళిపోతాడు. అతను గెలిచినా జనాల మధ్యలో ఉండడు, ఓడిపోయినా జనాల మధ్యలో ఉండడు. అసలు మునుగోడు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఎవరికి, రాజగోపాల్ రెడ్డి గారికి. అతనికి ఓటేస్తే వాళ్ళ కాంగ్రెస్ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏమని డిసైడ్ అయ్యారంటే ఈయనకు ఓటేస్తే మనం ఏ పార్టీకి ఓటేస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఉన్న ఉద్దేశంతో చెల్లమల్ల కృష్ణారెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి మోసం చేశాడు. ఏంటంటే నైట్లోనే టికెట్ తెచ్చుకున్నాడు. ఇతనికి రాకుండా పార్టీ కోసం అహర్షలు కృషి చేశాడు. రేయిం బగలు కృషి చేస్తే కూడా రాత్రి బగలు ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అన్నని దొంగచాటుగా టికెట్ తెచ్చుకొని ఇద్దరు అన్నదమ్ములు బ్లాక్మెయిల్ రాజకీయాలతో టికెట్ సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీ అభ్యర్థి అంటే చెల్లమల్ల కృష్ణారెడ్డి గారికే ఓటేస్తారు. అదేవిధంగా ఇక కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అయితే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అసలు గెలిచినా కానీ అసెంబ్లీలో నిలబడి మునుగోడు సమస్యలు కూడా ఆయన చెప్పలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి మునుగోడు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఏంటంటే అభ్యర్థి ఎవరైతే చెల్లమల్ల కృష్ణారెడ్డి ఉన్నారో బీజేపీ అభ్యర్థి, బీసీ ముఖ్యమంత్రిని, మునుగోడులో ఎక్కువ జనాభా ఉన్నది బీసీలు కూడా ఇదైరు ఏది రాజ్యాధికారం కోసం ఒక సపోర్టు మా బీసీ ముఖ్యమంత్రి కోసం ఒక సీటు సపోర్ట్ వెళ్తున్నారని చెప్పేసి బీసీలు కూడా డిసైడ్ అయిపోయారు చెల్లమల్ల కృష్ణారెడ్డి గారిని గెలిపిలాని. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ మొన్న వచ్చిన కాంగ్రెస్ కానీ రాఘవపేట అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. ఓటర్ని మోసం చేసి ఆగాన్ని చేసి దృష్టి చూసిన ఎవడన్నా ఉన్నా అని చెప్తే రాఘవపేట రెడ్డి అట్లా అని చెప్పేసి చెల్లమల్ల కృష్ణారెడ్డి ఇంతవరకు రాజకీయంగా రాలేదు కాబట్టి మన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఓటేసి అందరితో నేయించి అందరూ కలిసి వేస్తే మనకు అభివృద్ధి అవుతుంది. మునుగోడులో ఉన్న ప్రతి ఒక్క దరిద్రం అనేది ఈ చెల్లమల్ల కృష్ణారెడ్డి రాకతోని ఆల్రెడీ ఖతమైంది. గెలిచేది బీజేపీ పార్టీ గెలుస్తుంది, వచ్చేది బీజేపీ ప్రభుత్వం వస్తుంది. చెల్లమల్ల కృష్ణారెడ్డి లోకల్గా ఉన్నవారు, దగ్గర ఉన్నవారు, ఆఫీసుల మంచి చెడు చూసేవారు కాబట్టి చెల్లమల్ల కృష్ణారెడ్డి గారిని ఓటేయాలని అనుకుంటున్నాం. దేనికి ఆకర్షితులై చెల్లమల్లకు ఓటేయాలనుకుంటున్నారు? ఏది ఆకర్షితులైతే లోకల్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ లీడరు అంతకుముందు
కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీకి అటు ఇటు జంప్ అవుతుంది కనుక అవసరం లేదు, అదే బీజేపీ పార్టీకి వెళ్ళి గెలిపిస్తే బాగుంటుంది. బీసీ క్యాండిడేట్ డిక్లేర్ ముఖ్యమంత్రి చేస్తామని భారతీయ జనతా పార్టీ మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చల్లమల కృష్ణారెడ్డి గారిని ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నాను. నమస్కారం, జై శ్రీరామ్. ఇది 2023 శాసనసభ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కృష్ణారెడ్డి గారికి మద్దతు ఇస్తూ వాళ్ళ అన్నగారు చల్లమల లక్ష్మణరెడ్డి గారు కొరతండలో ప్రచారానికి వచ్చారు. వారికి కొరతండ యువకులు, కార్యకర్తలు, మహిళలు ప్రజావాహినిగా చాలా బాగా ఎత్తున ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ముందుగా నేను చెప్పేది 2 పాయింట్లు చెప్తాను. గతంలో ఇక్కడ మున్గోడులో శాసనసభగా రాజగోపాల్ రెడ్డి గెలిచారు, కుసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. కానీ ఈ గిరిజన తండాలను పట్టించుకునే నాదుడు లేడు. గిరిజన తండాలలో ఒకరికి ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక ఇల్లు ఇవ్వలేదు, వారికి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వలేదు. ఏదైనా ఆపద వస్తే వాళ్ళకి హాస్పిటల్ పోవాలన్నా లక్షల కొద్దీ హాస్పిటల్ బిల్లు అవుతుంది. ఇది గమనించాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఈసారి 10 లక్షలు వారికి ఆరోగ్యశ్రీ కార్డు, 10 లక్షలు ఉచిత విద్యని అందించబోతున్నాం. అలాగే ఉచిత విద్య ఒక కామన్ పీపుల్ అంటే తండాలో ఉండే కూలి చేసుకునే ప్రజలు ఒక పిల్లలకి స్కూల్ పాఠశాలకు పంపించాలంటే ప్రైవేట్ స్కూల్ పోవాల్సిందే కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టలేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టలేదు, ఒక్క తండలో కట్టలేదు, ఒక బస్సు సౌకర్యం లేదు. ఎందుకు వేయాలి? ఇదిలో పోటీ నేను అడుగుతున్నాను. కారు గుర్తుకి ఎందుకు ఓటేయాలి? చేయి గుర్తుకి ఎందుకు ఓటేయాలి? 4 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పనిచేసిండు. ఏ నాడైనా ఒక తండ దర్శనం చేయలే, ఏ ఒక్క బడి దర్శనం చేయలే, ఒక గుడి దర్శనం చేయలే, ఆయన ఒక హాస్పిటల్ కట్టలేదు. ఎవరు మునుగోడు తండలు గిరిజన తండలు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాల దాకా. ఈసారి చల్లమల కృష్ణారెడ్డి మన స్థానికుడు, ఇక్కడ సర్వేల ఉమ్మడి గ్రామ పంచాయతీ చెందిన నివాసుడు కాబట్టి వాళ్ళని గెలిపిస్తే ఖచ్చితంగా మన తండలను అభివృద్ధి చేసుకుంటారని నమ్ముతున్నాము. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. గిరిజన తండాలని ఏకదాటిగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈసారి చల్లమల కృష్ణారెడ్డిని అసెంబ్లీకి పంపిస్తున్నాము. ఖచ్చితంగా ఇది మా గిరిజన తండలో ఏకదాటిగా చెప్పే వాయిస్ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, ఇప్పుడు దాకా ఒక యువకుడు సరిగా చదువుకునే సౌకర్యం కల్పించలేదు ఏ ప్రభుత్వము. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అందరికీ చేతిలో ఫోన్లు పెంచినాయి, అన్ని సాఫ్ట్వేర్లు పెంచినాయి. చాలా మంది యువకులు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. వాళ్ళకి ప్రతి సౌకర్యం మౌలిక సదుపాయాలను ఖచ్చితంగా మేము దగ్గరుండి చేపిస్తాము. ఈ తండలలో కానీ అన్ని దగ్గరుండి కొట్లాడి మేము పార్టీ అధికారులతో అభ్యర్థులతోటి గెలిపించుకొని వాళ్ళ కొట్లాడి మరి చేపించుకునే హక్కు మాకు ఉంటుంది. మేము చేపించుకుంటాం అని మేము ప్రజలకి హామీ ఇస్తున్నాం. చల్లమల కృష్ణారెడ్డికి ఎందుకు కొట్టాలంటారా? ఇప్పుడు కూసుకుంట్ల పాకరెడ్డి 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఈడ కూసుకుంట్ల పాకరెడ్డి 10 సంవత్సరాలు పరిపాలించి 5 సంవత్సరాలు నిండుగా పరిపాలించి సెకండ్ ఆయన ఒడగొట్టిరు. సెకండ్ కొడితే ఇప్పుడు మళ్ళా బై ఎలక్షన్ లో మళ్ళా కూసుకుంట్ల పాకరెడ్డి గెలిచిండు. కూసుకుంట్ల పాకరెడ్డి గెలిస్తే ఇప్పుడు దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది, గృహలక్ష్మి పథకాలు వచ్చినాయి. ఎంతసేపు ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే గానీ ఈ పక్క పార్టీ వాళ్ళు అంటే ఆ పార్టీ కంపల్సరీ గుర్తేస్తారా? వాళ్ళే ఓట్లు వేసారా? వీళ్ళు సామాన్య పదవి కదా అంటే వీళ్ళకి రావా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ మా గ్రామ పంచాయతీల ఈ శిలాపురం గ్రామ పంచాయతీల ఉన్న ఇండ్లు 250 ఇండ్లు ఉంటే ఇళ్ళ 150 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి. మరి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇవాళ వాడు సీఎం ఒకడవుతాడు, రేపు ఒకడవుతాడు, ఎల్లుండి ఒకడవుతాడు. అలాడు ఆ రాజగోపాల్ రెడ్డి మన బీజేపీలోకి వచ్చిండు, 20 కాంగ్రెస్ అవ్వడు. ఇట్లా ఎంతమంది మారుతారు? ఈ చల్లమల కృష్ణారెడ్డి ఇట్లా కాదు కదా, కొత్త పర్సన్గా వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒకసారి అవకాశం ఇస్తున్నామని అనుకుంటున్నాను.